'కన్నప్ప' ట్రైలర్ అయితే నిన్న 6 పీఎంకి డ్రాప్ అయింది యూట్యూబ్‌లో. నేను ఈరోజు చూసాను ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే డీసెంట్ అనే అనిపించింది. నాకైతే నచ్చింది. బట్ ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడైతే ఒక నెగెటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చింది ఈ మూవీ మీద. ఇదొక వారియర్ ఫిల్మ్‌లా ఉంది. ఒక భక్తుడి ఫిల్మ్‌లా లేదు. అండ్ వీఎఫ్ఎక్స్ కూడా సరిగ్గా లేదు అని చాలా ట్రోల్స్ అండ్ చాలా నెగెటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. బట్ ఈ ట్రైలర్ తోటి అవన్నీ క్లియర్ అయిపోయాయి. కంప్లీట్‌గా ఇదొక భక్తుడి ఫిల్మే అన్నట్టుంది ట్రైలర్ అయితే. 'కన్నప్ప' స్టోరీ అందరికీ తెలిసిందే. బట్ మంచు విష్ణు గారు ఏం చేశారంటే రియల్ స్టోరీకి కొంచెం ఫిక్షనల్స్ యాడ్ చేసి తీసిన మూవీ. అంటే ఫిక్షనల్ క్యారెక్టర్స్ యాడ్ చేశాడు. ఒరిజినల్ మూవీలో రుద్రయ్య క్యారెక్టర్ ఉన్నది. అండ్ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఉన్నది. సో, ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఎక్స్‌ట్రా ఎనర్జీ తోటి లేటెస్ట్ 'కన్నప్ప' మూవీ తీశారనమాట. నాకు ట్రైలర్‌లో రుద్ర ఎంట్రీ బాగా అనిపించింది. అండ్ రుద్రాది అండ్ మంచు విష్ణు అండ్ కన్నప్ప వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనిపిస్తుంది. అండ్ ట్రైలర్‌లో కొద్దిగానే చూపిస్తారు కదా! మూవీలో ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయనిపిస్తుంది. నాకెక్కడో డౌట్ ఉండే. 'తిన్నడి' క్యారెక్టర్‌ని మంచు విష్ణు గారు క్యారీ చేస్తారా అని. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత కంప్లీట్‌గా క్యారీ చేశారనిపించింది. ఎస్పెషల్లీ ట్రైలర్ లాస్ట్‌లో "ఏం జరిగినా నిన్ను వదలను ఇది తిన్నడి ఆన" అని పట్టుకొని ఏడుస్తాడు శివుడిని. ఆ షాట్ అయితే నాకు చాలా బా అనిపించింది. అండ్ చాలామంది ఎంగేజ్ అవుతారు ఆ షాట్‌కి. అండ్ ట్రోల్ చేసిన వారే ప్రైజ్ చేస్తారనిపిస్తుంది. అండ్ శివుడి గెటప్‌లో అక్షయ్ కుమార్ గారు చాలా చాలా బాగున్నారు. ఆల్రెడీ హిందీలో శివుడి గెటప్‌లో అక్షయ్ కుమార్ గారు చాలా ఫేమస్. నాకు తెలిసి హిందీ మార్కెట్ కోసమే అక్షయ్ కుమార్ గారికి శివుడి గెటప్ ఇచ్చారనిపించింది. ఫైనల్లీ 'కన్నప్ప' అరైవ్ జూన్ 27థ్. మరి ఆ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డ్స్ సెట్ చేస్తుందో చూడాలి. సో, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్